రేపటి నుంచి అటారీ సరిహద్దు దగ్గర రాకపోకలను నిలిపివేయనుంది కేంద్రం. అలాగే నేటితో భారత్లోని పాక్ పౌరుల మెడికల్ వీసాలు రద్దవనున్నాయి. ఉగ్రదాడితో పాకిస్తానీలు భారత్ విడిచి వెళ్లాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది. మరోవైపు జిప్ లైన్ ఆపరేటర్ను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జిప్ లైన్ ఆపరేటర్ పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. జిప్ లైన్ ఆపరేటర్తో పాటు పలువురు టూరిస్టులను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రేపటి నుంచి అటారీ సరిహద్దు దగ్గర రాకపోకలను నిలిపివేయనుంది కేంద్రం. అలాగే నేటితో భారత్లోని పాక్ పౌరుల మెడికల్ వీసాలు రద్దవనున్నాయి. ఉగ్రదాడితో పాకిస్తానీలు భారత్ విడిచి వెళ్లాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, ఇప్పటికే పాకిస్తానీల వీసాలకు సంబంధించి గడువు ముగిసింది, ఇచ్చిన టైం కూడా పూర్తయిపోయింది కదా, ఏంటి అప్డేట్స్? ఒకవైపున డ్రైవ్ చేపడుతున్నారు కదా చాలా రాష్ట్రాలు, చాలా ప్రాంతాలకు సంబంధించి. నవీన్, పెహల్గాం ఉగ్రదాడుల తర్వాతకి దాదాపు 26 మంది భారతీయులు ఇప్పటికే ఆ ఉగ్రదాడిలో మృతి చెందడం జరిగింది. ఇక కీలకంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒకటి, సింధు నది జలాలను ఆపుతూ నిర్ణయం తీసుకోవడం, ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు అటారీ బార్డర్లో భారత్కు పాకిస్తాన్కి మధ్య ఉన్న అటారీ బార్డర్ నుంచి రాకపోకల నిషేధం కావచ్చు. ఇక పాకిస్తానీలు ఎవరైతే భారత్లో ఉన్నారో వివిధ వీసాల మీద వచ్చిన వారు, ముఖ్యంగా అటు హాస్పిటల్కి సంబంధించిన వారు ఎవరైనా భారత్కు రావడం కావచ్చు, సినీ పరిశ్రమలకు సంబంధించిన వారు కావచ్చు, అదేవిధంగా వివిధ విద్యా సంస్థల పేరిట భారత్కు వచ్చిన వారు కావచ్చు, కొంత తాత్కాలిక వీసాల మీద వచ్చిన వారు కావచ్చు, అదేవిధంగా వివిధ పరిశ్రమలకు సంబంధించిన వారు ఎవరైతే వీసాల మీద, సార్క్ వీసాలతో పాటు కామన్ వీసాల మీద వచ్చిన వారందరికీ కూడా కొంత గైడ్లైన్స్ని భారత ప్రభుత్వం పెట్టింది. విదేశాంగ శాఖ సైతం కూడా దానికి కఠినమైన చర్యలను అమలు చేస్తుంది. ప్రధానంగా 27 వరకు కొన్ని వీసాలు పెడితే సార్క్ వీసాలు లాంటి వాటికి దాదాపు ఈ నెల 29, అంటే ఈ రోజు చివరి రోజు, ఈ రోజుతోనే ఈ వీసాల గడువు అంతా కూడా ముగియబోతుంది. దాదాపు పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాతకి కేంద్ర విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా 48 గంటల్లోనే దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందిగా పాకిస్తాన్ అందరినీ కూడా ఆదేశాలు ఇవ్వడంతో పాటు స్పష్టమైన ఆదేశాలను అమలు చేయాల్సిందిగా నాటి సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రాష్ట్రాల్లో ఎవరైతే పాకిస్తాన్లు కొంత వీసాల మీద వచ్చిన వారు కావచ్చు, సార్క్ వీసాల మీద వచ్చిన వాళ్ళు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి పాకిస్తానీలు ఎవరైతే ఇక్కడికి వచ్చి సెటిల్ అయి ఉంటారో వారికి సంబంధించిన అంశంలో కూడా కఠినంగా వ్యవహరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన నేపథ్యం, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఆ రాష్ట్రాలలో డీజీపీలు కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వారందరికీ కూడా కొంతమంది గడువు 27 వరకు ఉంటే, కొంతమంది గడువు 29 వరకు ఉంది. వీరందరినీ కూడా వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాల్సింది కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు 29వ తేదీ ఏప్రిల్ 29వ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా అటారీ బార్డర్లో కావచ్చు, అదేవిధంగా రాజస్థాన్లోని జోధ్పూర్ నుంచి ఇక పాకిస్తాన్కి వెళ్ళే అనేక మార్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వీసా ప్రక్రియకు సంబంధించి మన దేశానికి వచ్చేవారు కావచ్చు, మన దేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళే పాకిస్తాన్ కావచ్చు, వారి పాస్పోర్ట్లను సైతం కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారి దేశంలోకి ఎంట్రీ చేస్తున్నారు. ఇక అటారీ బార్డర్కి సంబంధించి ప్రధానంగా భారత్కు పాకిస్తాన్కు మధ్య రాకపోకలు నిరంతరం అక్కడి నుంచి జరుగుతున్నాయి. దానికి సంబంధించిన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అత్యంత దాన్ని సీరియస్గా తీసుకున్న అంశం కాబట్టి అందులో భాగంగా బార్డర్ సంబంధించి ఈ రోజుతోనే గడువు ముగియబోతుంది. రేపటి నుంచి వారి రెండింటి మధ్య కూడా రాకపోకలకు సంబంధించిన నిషేధాజ్ఞలు కూడా కొనసాగబోతున్నాయి. అత్యంత కఠినంగా భారత్ వ్యవహరించబోతుంది. మొత్తం 25 మంది ప్రాణాలు పోవడమే కాదు, అత్యంత పాశవికంగా ఉగ్రదాడి జరగడం, ఆ ఉగ్రదాడిని తిరిగి పాకిస్తాన్ సమర్థించుకోవడం చూస్తుంటే ఖచ్చితంగా భారత్ దీంట్లో ముందస్తుగా కూడా అనేక కఠిన చర్యలు అమలు చేస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఇక ఎక్కడైతే పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడికి సంబంధించి జిప్ ఆపరేటర్గా పనిచేస్తున్న అతన్ని కూడా కాసేపటి క్రితం, అంటే ఈరోజు ఉదయాన్నే ఎన్ఐఏ అతన్ని విచారణకు పిలిచింది. విచారణలో ప్రధానంగా జిప్ లైన్ సంబంధించి గుజరాత్కి సంబంధించిన ఒక టూరిస్టు జిప్ లైన్ వెక్కి జిప్ లైన్లో వెళ్తున్న సందర్భంలో ఒక వీడియోను రికార్డ్ చేస్తున్న సందర్భంలో కొంత టూరిస్టు ప్రాంతం కావడం ఆనందం వ్యక్తం చేస్తూ ఆ వీడియోను రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో అహ్మదుల్లిల్లా అనే ఒక అంశాన్ని కూడా నాటి సందర్భంలో ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది అనే అంశంలో కూడా జరుగుతుంది. వ్యాఖ్యలు చేసిన కాసేపటికి సెకండ్స్ గ్యాప్లోనే
దాదాపు ఉగ్రదాడి జరిగింది, తుపాకుల శబ్దం వినిపించింది అనేది కూడా ప్రధానంగా అక్కడున్న సాక్షులు చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ టూర్ ఆపరేటర్లు కావచ్చు, ఎవరైతే టూరిస్టులని గుర్రాల మీద కావచ్చు, అదేవిధంగా అక్కడ తీసుకువెళ్ళిన వాళ్ళు కావచ్చు, చుట్టూ పెహల్గాంలో ఎక్కడైతే బైసరన్ వ్యాలీలో ప్రధానంగా షాపులు నిర్వహిస్తున్నారో, వివిధ రకాల షాపులు, వంటకాల షాపులు కావచ్చు, వివిధ షాపులు నిర్వహిస్తున్నారు, వారందరినీ కూడా విచారణను ఎన్ఐఏ వేగవంతం చేసింది. విచారణ చేపట్టిన నాటి నుంచి కూడా ఎన్ఐఏ అనేక సందర్భాలలో ఏ క్లూని కూడా వదులుకోకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం పహల్గాము, జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న నేపథ్యం. తాజాగా అలాంటి పరిస్థితుల్లోనే జిప్ లైన్ ఆపరేటర్లను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రధానంగా ఎన్ఐఏ విచారిస్తుంది, ఎందుకు ఈ కామెంట్లు చేశారనే కోణంలో కూడా విచారణను వేగవంతం చేసింది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.